హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే పుంటుకూర పులావ్ అండి. ఎప్పుడు రొటీన్గా పచ్చళ్ళు కాకుండా ఇలా వెరైటీగా పులావులు చేసుకోండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకైనా హస్బెండ్స్కైనా లంచ్ బాక్స్లోకి పెడితే చాలా ఇష్టంగా తింటారు, బాగుంటుంది కూడా. ముందుగా పుంటుకూర తీసుకోవాలి, తర్వాత టమాటా ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు కూడా ఇలా 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మసాలాలు సాజీరా, లవంగా, ఇలాచి, బగారాకు, అనాస పువ్వు ఇలా అన్నీ మీ దగ్గర ఉన్న మసాలాలు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాతకి స్టవ్ వెలిగించుకొని దాని మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ పెట్టుకున్న తర్వాతకి అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 3 స్పూన్స్ ఆయిలే వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాతకి అందులోకి మనం ఇందాక తీసుకున్న బగారా మసాలాలు ఉన్నాయి కదా, అందులో వేసుకోవాలి. అవి ఇలా వేగుతున్నప్పుడు అందులోకి ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుతూ ఉండాలి. అలా కలుపుతూ అందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డలు ఇలా కలపడం వల్ల కింద మాడకుండా మంచిగా ఎర్రగా వేగుతాయి. ఇలా వేగిన తర్వాతకి అందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా ఉల్లిగడ్డలకు పట్టేలాగా మంచిగా కలుపుకొని అందులోకి 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి మళ్ళీ అంతా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతకి టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా ముక్కలు కూడా అందులో వేసుకొని 1 స్పూన్ ఉప్పు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాతకి ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి, టమాటాలు ఉడికే వరకు. మూత తీసిన తర్వాతకి టమాటాలు ఇలా వేగాయో లేదో చూసుకోవాలి. మళ్ళీ కలపండి ఒకసారి, మంచిగా కలిపి. టమాటాలు అయితే వేగాయండి, మంచిగా ఇలా ఉడకాలి నూనెలు అనేది. 80% వరకు అయితే ఉడికింది టమాటా. ఇలా కలుపుకోవటం వల్ల ఇంకా మెత్తగా మంచిగా ఉడికిపోతుంది టమాటా. ఇలా బాగా ఉడికిన తర్వాతకి పుంటుకూర మనం డైరెక్ట్గా అలాగే ఆకులు వేసుకోకుండా కట్ చేసి కడుక్కొని పెట్టుకోవాలి. ఆ పుంటుకూర ఇప్పుడు అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి ఇలా బాగా కలుపుకొని ఆకులు అంతా మంచిగా నూనె అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతకి 2 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీస్తే పుంటుకూర అనేది ఇలా ఉడికిపోతుంది మంచిగా నూనెలో. ఉడికిన దాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చూడండి వీడియోలో, ఇలా ఈ విధంగా ఉడకాలి పుంటుకూర అనేది, ఇలా మంచిగా మెత్తగా అయ్యే వరకు. ఇలా ఉడికిన తర్వాతకి అందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. ఇలా అన్నీ వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టుకోవాలి. వీడియో ఎంత లెంగ్తీగా ఎంత స్లోగా ఎందుకు చూపిస్తున్నానంటే, నేను ఎంతసేపు చేస్తున్నానో వీడియో కొత్తగా చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. స్పీడ్గా చేసి పెడితే వాళ్ళకి అర్థం కాదు ఎన్ని మినిట్స్ పెడుతున్నాను అనేది, అందుకే ఇంత స్లోగా తీస్తున్నాను. ఇలా మూత తీసిన తర్వాతకి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ సగం నీళ్ళు పోయాలి. ఇలా పోసుకున్న తర్వాతకి 1 గ్లాస్ బియ్యం అని చెప్తున్నాను కదా, అది కడిగి ముందే పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. మీరు టైమింగ్స్ అనుకుంటే 10 మినిట్స్ చాలు. టైమింగ్స్ కాకుండా మీరు విజిల్స్ అనుకుంటే ఒక 2 to 3 విజిల్స్ ఎనఫ్. అది కూడా కుక్కర్లో వెంటనే వచ్చే విజిల్స్ అయితే 3 విజిల్స్. ఆగి వచ్చే విజిల్స్ అయితే 1 విజిల్కే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా 10 మినిట్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మూత తీస్తే గోంగూర పులావ్ రెడీ అండి. చాలా టేస్టీగా అండ్ స్పైసీగా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.